హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి క్లాస్ వరకు మనము భారత రాజ్యాంగ సభ యొక్క ఉద్దేశము, ఇంట్రడక్షన్ గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు క్లాస్లో భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగ సభ యొక్క ఎన్నిక మరియు పనితీరు, రాజ్యాంగ సభ కమిటీలు, ఈ మూడు అంశాల గురించి ఈరోజు తెలుసుకుందాం. భారత రాజ్యాంగ సభకు ఎన్నిక అనేది 1946లో భారతదేశంలో వచ్చినటువంటి కేబినెట్ మిషన్ ప్లాన్ ఆధారంగా ఈ కేబినెట్ మిషన్ ప్లాన్ యొక్క ఈ కమిటీ ఈ కేబినెట్ మిషన్ ప్లాన్ ఏదైతే ఉందో ఈ కమిటీ పేర్కొన్నటువంటి సిఫార్సుల ఆధారంగా భారతదేశంలో రాజ్యాంగ సభకు ఎన్నికలు 1946 జూలై నెలలో జరిగింది. మరి భారత రాజ్యాంగ సభకు జరిగినటువంటి ఈ ఎన్నికలో భారతదేశాన్ని కొన్ని నియోజకవర్గాలుగా విభజించి మరి ప్రతి నియోజకవర్గానికి కనీసము 10 లక్షల జనాభా ఉండే విధంగా నియోజకవర్గాలు విభజించడం జరిగింది. మరియు దీంతో పాటు భారతదేశంలో ప్రతి 10 లక్షల జనాభాకు ఒక రాజ్యాంగ సభా సభ్యుడిని ఎన్నుకోవడం జరిగింది. మరియు ఈ రాజ్యాంగ సభ సభ్యులను మనం ఒకసారి పరిశీలిస్తే భారత రాజ్యాంగ సభలో మొత్తం దాదాపు 389 సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. ఇంకా 389 సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. ఈ సభ్యులను మనం పరిశీలిస్తే మరి బ్రిటిష్ ఇండియా నుంచి, అదేవిధంగా ప్రిన్స్లీ స్టేట్ మరి బ్రిటిష్ ఇండియా మరియు ప్రిన్స్లీ స్టేట్ అంటే సపోజ్ ఇది భారతదేశం అనుకుంటే భారతదేశంలో స్వదేశీ రాజుల పాలన ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతాన్ని ఏమంటారంటే ప్రిన్స్లీ స్టేట్ అంటారు. ఈ ప్రిన్స్లీ స్టేట్ మీద నుంచి బ్రిటిష్ పాలన కలిగినటువంటి ప్రాంతాన్ని బ్రిటిష్ ఇండియా అంటారు. ఏమంటారు? బ్రిటిష్ ఇండియా అంటారు. ఈ బ్రిటిష్ ఇండియాను మనం 2 భాగాలుగా విభజించవచ్చు. ఏంటి అని బ్రిటిష్ ప్రాంతాలని అదేవిధంగా చీఫ్ కమిషనరేట్ అని. ఈ బ్రిటిష్ ప్రాంతాలు సుమారు 292 వరకు ఉంటాయి. చీఫ్ కమిషనరేట్ అనేది 4 ఉన్నాయి. అవి ఒకటి ఢిల్లీ, రెండవది అజ్మీర్, మూడవది బల్చిస్తాన్, 4వది కూర్గ్ మరియు అండమాన్ నికోబార్ దీవులు నుంచి ప్రతి చీఫ్ కమిషనరేట్ నుంచి ఒక రాజ్యాంగ సభ సభ్యుడిని నామినేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటిది? చీఫ్ కమిషనరేట్ నుంచి ఎన్నిక జరగలేదు. ఇక్కడ ఏం జరిగిందంటే నామినేట్ చేయడం జరిగింది. ఓకే. మరి బ్రిటిష్ ప్రాంతాల నుంచి 292 సభ్యులను ఎన్నికలు జరపడం జరిగింది. ఎన్నికల ద్వారా రాజ్యాంగ సభ సభ్యులను బ్రిటిష్ ప్రాంతాల నుంచి ఎన్నుకోవడం జరిగింది. ఈ బ్రిటిష్ ప్రాంతాలు ఏంటిదంటే భారతదేశంలో బ్రిటిష్ అధికారం గల శాసనసభల నుంచి ఆ సభ యొక్క శాసనసభ్యులు ఎన్నికల ద్వారా సభ్యులను ఎన్నుకొని రాజ్యాంగ సభకు పంపడం జరిగింది. అంటే భారతదేశంలో మనం చూసుకున్నట్లయితే 292 సభ్యులు ఎన్నికల ద్వారా బ్రిటిష్ ప్రాంతాల నుంచి, చీఫ్ కమిషనర్ ద్వారా 4 నామినేటెడ్ సభ్యులు వీళ్ళు, అదేవిధంగా ప్రిన్స్లీ స్టేట్ నుంచి 92 సభ్యులను కూడా నామినేట్ చేయడం జరిగింది. మొత్తంగా పరిశీలిస్తే 92 ప్లస్ 4 95 సభ్యులను నామినేట్ చేయడం జరిగింది. 292 సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఇది రాజ్యాంగ సభ సంబంధించినటువంటి సభ్యుల ఇంట్రొడక్షన్. మనము దీని తర్వాత రాజ్యాంగ సభ యొక్క పనితీరును మనం పరిశీలిస్తే మొట్టమొదటిసారిగా
9th డిసెంబర్ 1946వ సంవత్సరంలో రాజ్యాంగ సభకు తాత్కాలిక సభ్యుడిని అంటే తాత్కాలిక అధ్యక్షుడిని ఎన్నిక చేయడం జరిగింది. తాత్కాలిక అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ డాక్టర్ సచ్చిదానంద సిన్హాను రాజ్యాంగ సభకు తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. దాంతోపాటు 11th డిసెంబర్ 1946 నాడు భారత రాజ్యాంగ సభకు తాత్కాలిక అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ను నియమించడం జరిగింది. తర్వాత ఈ రాజ్యాంగ సభకు న్యాయ సలహాదారుడిగా బిఎన్ రావును నియమించడం జరిగింది. అంటే బిఎన్ రావు అంటే బెనగల్ నరసింహరావు. అదేవిధంగా 13 డిసెంబర్ 1946న భారత రాజ్యాంగ సభ ముందు జేఎల్ నెహ్రూ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు అబ్జెక్టివ్ రెజల్యూషన్ను రాజ్యాంగ సభ ముందు ఉంచడం జరిగింది. ఈ అబ్జెక్టివ్ రెజల్యూషన్ అనేది 22 జనవరి 1947 నాడు రాజ్యాంగ సభ చేత ఏకీకృతంగా ఆమోదం పొందడం జరిగింది. ఈ రాజ్యాంగ సభ ఆమోదించినటువంటి అబ్జెక్టివ్ రెజల్యూషన్ ని ఏమంటామంటే ప్రవేశిక అంటాం. ఇదే ప్రవేశిక నామకరణం పొందడం జరిగింది. ఇది రాజ్యాంగ సభకు సంబంధించినటువంటి పరిధి. మరి ఈ రాజ్యాంగ సభ అనేది రాజ్యాంగాన్ని రూపొందించి ఏర్పడింది. మరి వివిధ కమిటీలను ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని రూపొందించే పని ఈ రాజ్యాంగ సభ ముందు కొనసాగించింది. మరి ఏ రకమైన కమిటీలు ఏర్పాటు చేసిందంటే చేయడం జరిగిందంటే రాజ్యాంగ సభ ద్వారా ఒకటి యూనియన్ పవర్ కమిటీ, అదేవిధంగా యూనియన్ రాజ్యాంగ కమిటీ, అదేవిధంగా రాష్ట్రాల కమిటీ. ఈ మూడు కమిటీకి అధ్యక్షుడిగా జేఎల్ నెహ్రూని ఎన్నుకోవడం జరిగింది. జేఎల్ నెహ్రూని నియమించడం జరిగింది. మరి తర్వాత ప్రాంతీయ లేదా రాష్ట్ర రాజ్యాంగ కమిటీకి చైర్మన్ గా లేదా అధ్యక్షుడిగా ఎవరు వివరించారంటే జేఎల్ నెహ్రూ. తర్వాత ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మన్ గాను అధ్యక్షులుగాను వివరించినటువంటి వ్యక్తి సర్దార్. ప్రాంతీయ రాష్ట్ర రాజ్యాంగ కమిటీకి చైర్మన్ గా అధ్యక్షులుగా వివరించిన వారు సర్దార్ వల్లభాయ్ పటేల్. అదేవిధంగా ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మన్ గా వ్యవహరించిన వారు సర్దార్ వల్లభాయ్ పటేల్. అదేవిధంగా మైనారిటీ హక్కుల కమిటీ, గిరిజన హక్కుల కమిటీ, దాంతోపాటు మినహాయించబడిన ప్రాంతాల కమిటీకి అధ్యక్షుడిగా చైర్మన్ గా సర్దార్ వల్లభాయ్ పటేల్ వ్యవహరించారు. దాంతోపాటు జాతీయ పతాక కమిటీకి, అదేవిధంగా ఫైనాన్స్ కమిటీకి, కార్యనిర్వహణ కమిటీకి, విధి విధానాల రూపకల్పన కమిటీకి చైర్మన్ గా అధ్యక్షుడిగా వ్యవహరించిన వ్యక్తి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. చివరిగా డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వ్యవహరించారు. ఇవి రాజ్యాంగ సభకు సంబంధించినటువంటి కమిటీలు. మరి ఈ రాజ్యాంగ సభ పైన చాలా మంది చాలా రకాలుగా విమర్శించారు. కొన్ని ముఖ్యమైనటువంటి విమర్శలు ఒకసారి చూద్దాం. ఎవరంటే విన్స్టన్ చర్చిల్. విన్స్టన్ చర్చిల్ రాజ్యాంగ సభను ఏమని విమర్శించారంటే రాజ్యాంగ సభ అనేది హిందువుల మెజారిటీ గల సభ,
హిందువుల మెజారిటీ గల సభ లేదా హిందువుల ఆధిపత్యం కలిగిన సభ అని పేర్కొన్నారు. హిందువుల ఆధిపత్యం కలిగిన సభ అని పేర్కొన్నారు. మరి ఇతని యొక్క విమర్శను ఏకీభవించాలా లేదా, ఇతని యొక్క విమర్శను అంగీకరించాలా లేదా, ఇలా మనం ఒక కోణంలో ఆలోచిస్తే అంగీకరించడానికి వీలు లేదు. ఎందుకంటే ఈ రాజ్యాంగ సభలో హిందూ కమ్యూనిటీతో పాటు ముస్లిం కమ్యూనిటీ, అదేవిధంగా సిక్ కమ్యూనిటీ, అదేవిధంగా క్రైస్తవులకు సంబంధించినటువంటి ప్రజలు కూడా, దాంతోపాటు పార్సీ కమ్యూనిటీకి చెందినటువంటి ప్రజలు కూడా ఈ రాజ్యాంగ సభలో సభ్యులుగా ఉన్నారు. కాబట్టి విన్స్టన్ చర్చిల్ యొక్క విమర్శలను మనం ఖండించవచ్చు. దాని తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విమర్శన ఏమని ఉందంటే, భారత రాజ్యాంగ సభ అనేది సార్వజనీన వయోజన ఓటు హక్కు ప్రతిపాదికన ఎన్నిక జరగలేదు. మరి ఇది ఒక విమర్శన అని ఉంది. ఈ విమర్శనతో మనం ఏకీభవించాల వద్ద అంటే, ఆనాటి పరిస్థితులను మనం ఒకసారి పరిశీలిస్తే ముస్లిం లీగ్ 1946-47 సంవత్సరంలో ఆ పీరియడ్లో ప్రత్యక్ష కార్యాచరణ దినోత్సవం ప్రకటించిన తర్వాత ముస్లిం ప్రత్యేక రాష్ట్రంగా, అదే ముస్లిం కమ్యూనిటీ ప్రత్యేక పాకిస్తాన్ రాష్ట్రం కావాలని డిమాండ్ చేయడంతో పాటు మతపరమైనటువంటి అల్లర్లు ప్రారంభమైంది. అటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగ సభను ఎన్నిక ద్వారా ఎన్నుకోవాలంటే క్లిష్టమైనటువంటి పరిస్థితుల సందర్భంలో ఈ రాజ్యాంగ సభ అనేది సార్వజనీన వయోజన ఓటు హక్కు ప్రతిపాదన జరగకుండా నైష్పత్తిక ప్రాతినిధ్య ప్రతిపాదికపై ఓటు బదలాయింపు పద్ధతి ద్వారా అంటే అసెంబ్లీ సభ్యుల చేత, బ్రిటిష్ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ సభ్యుల చేత ఎన్నిక కావడం జరిగింది. మరియు ప్రిన్స్లీ స్టేట్ నుంచి చీఫ్ కమిషనరేట్ నుంచి దాదాపుగా 96 మంది సభ్యులు నామినేట్ చేయడం జరిగింది ఈ రాజ్యాంగ సభకు. ఈ రాజ్యాంగ సభ అనేది వివిధ దేశాలకు వెళ్ళి రాజ్యాంగాలను పరిశీలించి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి చాలా అంశాలను క్రోడీకరించి పొందుపరచడం జరిగింది ఈ రాజ్యాంగ సభ ద్వారా. ఇవి మనం ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి అంశాలు. తర్వాత ప్రాథమిక హక్కులు, తర్వాత ఆదేశిక సూత్రాలు, ఈ విధంగా మనం కంటిన్యూ చేస్తూ మొత్తం క్వాలిటీని ఒక నెల రోజుల లోపల కంప్లీట్ చేసే విధంగా ట్రై చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.